కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు. నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. బహుశా వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో. కాలం ఏం చేస్తోంది? బలవత్తరమైన రూపంతో సుఖదుఖాల్ని ఇచ్చేస్తోంది. ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలమునకు పరతంత్రుడవు, నువ్వు చెయ్యగలిగినదేం ఉండదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా జరిగిపోతూ ఉంటుందంతే. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఇక్కడ భాగవతాంతర్గతం కాను, కానీ మీకు ఒక మాట చెప్తాను. ఉపపాండవులు 5 సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రుడు కదా, వాళ్ళు మరణించడం ఏమిటండి, అలా ఎందుకు జరిగింది అని మీకు అనుమానం రావచ్చు. మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక చోట పరిష్కరించారు దాన్ని. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి చేత పీడింపబడి అరణ్యములలో తిరుగుతూ తినడానికి కూడా లేక బాధపడుతున్నటువంటి రోజులలో విశ్వేదేవతలు 5 చూసి ఈ విశ్వామిత్రుడు ఎంతటి ధూర్తుడు, ఇంత బాధ పెడుతున్నాడు హరిశ్చంద్రుణ్ణని చెప్పుకుంటున్నారు. విశ్వామిత్రుడు విన్నాడు, మీరు 5 నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి యందు జన్మించండి శపించాడు. వాళ్ళ 5 విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి, ఉన్న పోస్టు పోగా మనుష్య జన్మ ఏమిట్రా బాబోయ్, మహానుభావా మమ్మల్ని రక్షించు, క్షమించు, మా తప్పైపోయిందన్నారు. తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? హరిశ్చంద్రుడి గొప్పతనం చెప్పడానికి నేను ఈ పరీక్ష పెట్టాను. నన్ను ధూర్తుడంటారు, మీకేం తెలుసని ధూర్తుడన్నారు. కాబట్టి మీరు పుట్టవలసిందే, తప్పదు. కానీ ఒక వరం ఇస్తాను, మీకు వివాహం అవ్వకముందే, అసలు పిల్లలు కూడా పుట్టకముందే మీ జీవితాలు పూర్తయిపోయి మళ్ళీ మీ పదవుల్లోకి మీరు వచ్చేస్తారన్నారు. అందుకని ఉపపాండవులుగా వెళ్ళి ధర్మ సంస్థాపనార్థం కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవ్వకముందే మరణించి తిరిగి వచ్చేశారు. సరే, ఇది జరిగింది. అందుకని ఇది మాత్రం భాగవతాంతర్గతం కాదు, నేను వేరొక చోట నుంచి అనుసంధానం చేశానంతే, మీకు ఒక పరిపూర్ణమైన స్థితికి తెలుస్తుందని. సరే, అందుచేత ఇది జరిగి కృష్ణ పరమాత్మ కాలము యొక్క బలవత్తరమైన స్వరూపముని వివరించి చెప్పి పాండవులకు, కుంతీదేవికి, ద్రౌపదీదేవికి ఉపశాంతిని కల్పించారు. కల్పించిన తదుపరి బయలుదేరి వెళ్ళిపోవడం కోసమని ఇంకా నేను ద్వారకానగరానికి బయలుదేరుతానని కృష్ణ పరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు. ఆ బయలుదేరుతున్నటువంటి సమయంలో కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ధర్మజాదులందరూ కూడా ఇన్ని స్తోత్రం చేసి బెంగ పెట్టుకుని దీనవదనాలతో నిలబడ్డారు. నిలబడి ఉండగా మీరు భాగవతంలో గమనించవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. బహుశా వేదిక మీద చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దీని గురించి చేసినటువంటి ఒక ప్రసంగమే నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రవచనాల్లోకి తీసుకొచ్చింది ఒకనాడు. ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడున్న రథం దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడిపోయింది. పడిపోయి ఒక మాట చెప్పింది. పద్యం అండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది పోతన గారు మాత్రమే రచించగలరు, అంజులకి సాక్ష్యం కాదు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేల. పోతన గారు అన్నారు, ఉత్తర కృష్ణుణ్ణి చూసి ఏమందో తెలుసా అండి? చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భల్లాగ్ని నది అనంచి పుత్రు రక్షించగదే అంది. ఎంత చిత్రమైన మాట చూడండి. కృష్ణుణ్ణి చూసి ఏమనాలి? ఉత్తర గర్భంతో ఉంది అప్పటికి, అభిమన్యుడు మరణించాడు కాబట్టి ఇప్పుడు పాండవులకి వంశం లేదు కనుక కదా అశ్వత్థామ చంపేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తరంది, నాకు ఏదో తెలియడం లేదు, కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది, ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏమిటంటే బయటికి కనపట్టలేదు, అది నా కడుపులోకి ప్రవేశించేస్తోంది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది, లోపల ఉన్నటువంటి పిండము మీద పగపట్టింది. పగపట్టి ఆ పిండాన్ని చెనకేస్తోంది, ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతోంది ఆ బాణం. ఇప్పుడు ఆ పిండము కాని పోయిందంటే నేను తల్లిని, ఆ పిండము చచ్చిపోవడం నేను ఇష్టపట్టలేదు. బయటికి వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఇచ్చింది, లోపల ఉన్న పిండం పోతోందని ఉత్తర ఏడుస్తోంది. ఇప్పుడు ఆ పిండమును తరుముతోంది ఒక బాణం, అదేమిటో నాకు తెలియదు. కృష్ణ నువ్వు రక్షించు అన్నారు. అనగానే అడగనటువంటి పాండవులు గబగబా చేతిలోకి ధనస్సు బాణాలు పట్టుకున్నారు. ఎవరి మీద వేస్తారు? ఎక్కడున్నాడు బయట శత్రువు? ఉత్తరాగర్భములో ఉన్నాడు. ఇప్పుడు పిండమును నరకడానికని వెళ్ళిపోతోంది బాణం. ఇప్పుడు కృష్ణుడు చూశాడు. ఏమని అడిగిందండి కృష్ణుణ్ణి? ఆ అడగడం
చెల్లెలి కోడలా అని మొదలుపెట్టింది. కృష్ణ నేనెవరో తెలుసా? నీ చెల్లెలి కోడలా. బంధుత్వం చెప్తోంది ఇప్పుడు. నీ చెల్లెలు సుభద్ర. ఆ సుభద్రకి నేను కోడల్ని. ఎందుకని? సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు యొక్క భార్యని నేను, ఉత్తరని. నీ చెల్లెలి కోడలా. నీ చెల్లెలికి కోడల్ని నేను. నీదు మేనల్లుడు. నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకేమవుతాడు? మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అంటే ఏమిటి? మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జానపదులు పాటలు పాడుతుంటారు. మనవలంటే తాతలకి ప్రీతి. మేనమామ అంటే చాలట మేనల్లుడితో ఆడుకుంటాడు. ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికీ వాళ్ళతో ఏదో వికారం, ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది. వేసి వాడితో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోరుముయ్యి అంటాడు. అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో. అదేమిటో మరి. ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో, అలా వెటకారం వాడు అదో సంతోషం ఏమిటో, ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది. అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెలి కుటుంబంతో వచ్చింది. వాడు ఇంత ఉంటాడు, చిన్నవాడు. వాడి పేరు శ్రీహరి. వాడి పేరుని బట్టయినా నేను గౌరవించద్దు. వాడిని 10 మాటలు అస్తమానం అనేవాడిని. గృహప్రవేశానికి చాలా మంది పిల్లలు వస్తారా, నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో, నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని ఉట్టినే సరదాకి. వాడు విని అన్నాడు, మాయా నాకు పెళ్ళేను మాయా, మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు. 10 మాటలు 11వ మాట అన్నాడు, మాయ ఏంటి అస్తమానం పెళ్ళంటావు, నోరు ముయ్యి అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసేసింది నాకు. ఎందుకు అలా? అదేంటంటే అలా మేము కూడా అనమని అనకండి అలా. ఎందుకంటే మేనమావల ముద్దు మేలైన ముద్దు, అదో ముద్దు అంతే. మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా. అందుకని ఎంత మాట అంటుందో చూడండి. ఉత్తర చెల్లెలి కోడలా. నీ చెల్లెలి యొక్క కోడల్ని. నీదు మేనల్లుడు, నువ్వు మేనమావవి. ప్రేమతో చూడవలసిన వాడివి. నిర్హేతుకం ఆ ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ వేసేశాడు బాణం, లోపలికి వెళ్ళిపోతోంది. అది పిండాన్ని చెనకైపోతోంది. శత్రువుల చేత హతుడయ్యను. సంపులారవిందలోచన. తామర పువ్వుల వంటి నేత్రములున్నవాడా, నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే. అటువంటి వాడివి. సంపులారవిందలోచన. భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రంలో ఉంది బాణం. నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది. బా కాస్త ఓర్చుకోవే అంటే, అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం, చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటుంది ఆవిడ. అందుకని భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల. శిశువు బ్రతికింపగదే, ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది. ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా?